హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవల్లో దరఖాస్తు చేసుకున్న వారికి 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం హయాంలో తెలంగాణను దేశానికి దిక్సూచిలా తీర్చిదిద్దామని అన్నారు. 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 5 మెడికల్ కాలేజీలను 33కు పెంచామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. 420 హామీలతో గెలిచి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. అందుకు నిరసనగా జనవరి 30న గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇస్తామని అన్నారు. డూప్లికేట్ గాంధీలకు బుద్ధి వచ్చేలా చెయ్యాలని ఆ మహాత్ముడిని కోరుతామని సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్వి పాత్ర కీలకమని అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.